ఈరోజు దేవుని మాట. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథమును పరిశీలించినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ వాక్య ప్రకారం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. దేవుని ప్రేమకు ఎలాంటి అవధులున్నాయంటే దానిని వర్ణించటానికి ఏ భాషలో ఉన్న పదాలైనా సరిపోవు. మొదట యేసయ్య మనపై ఎంత ప్రేమ చూపించాడో గ్రహించాలి. నువ్వు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ విడువక మన ఎడల కృప చూపుచున్నాడు. మన ప్రేమతో ఆయనకు అవసరం లేదు, మరి ఎవరికి అవసరం అనుకుంటున్నారా? మనం ఆయనను ప్రేమించడం కూడా మనకే అవసరం. ఏం అవసరం అనుకుంటున్నారా? పాపము నుండి విడుదల వస్తుంది, భౌతికంగా ఆత్మీకంగా దీవించబడతాం. సామెతలు 8వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉన్నది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. నువ్వు ఎంతగా దేవుని దగ్గరికి అవుతావో అంతగా ఆయన చిత్తం నెరవేరుస్తావు. తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ